క్రీస్తు ప్రభుని పాదములకు వందనాలు స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచిన దేవా, మీ పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్న ఆయన. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించిన ఆయన. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభ? నీవే క్షమించే దేవుడు, కాపాడే దేవుడు, కనుకరించే దేవుడు నాయన. సమస్తము నీకు తెలుసు నాయన. సహాయం దయచేయండి. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించిన ఆయన. మీ రక్తంతో కడగండి. ఇది నాన్న ప్రభాని ఇద్దరు బిడ్డల వాక్యం ప్రకటించబోతున్నారైనా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి ఆయన. వారితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, నీ గిత్తం మా పట్ల ఏమైందో తెలియచేయండి నాయన. ఈ దిన జీవాహారం మాకు దయచేయమని అడుగుతున్నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యకు రండి. మీ వెలుగుతో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్కరిని ప్రభా వెలిగించండి నాయన. మీరే సహాయం దయచేయమని మా ప్రాణాత్మ దేహములను మా ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మౌన్నతుడా మా రాజా యేసుక్రీస్తు ప్రభు, నీ పాదములకు స్తుతి స్తోత్రములు. మహిమ దేవా నాయన, నీకు స్తుతి స్తోత్రములు. నా ప్రభువా, నాకు వాక్యము తెలియజేయము. నా జ్ఞానము సరిపోదు, నా జ్ఞానము లేదు. నీవే మాట్లాడాలి. నీవు మాట్లాడితే ప్రజలు బ్రతుకుతారు నాయనా. ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కడు నీ స్వరము వినాలి. సహాయము చేయాలి. నీ నాన్న యేసయ్యా, ప్రతి సమయములో నీ వద్దకు వస్తున్నారు. వారిని ఖండించి కాపాడము యేసయ్యా. మాట్లాడము నాయన. నీ శక్తితో నన్ను అభిషేకించమని ఇక్కడున్న ప్రజలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మీరందరూ మీరంతా మంచి ఉన్నారా? అందరూ దేవుని వాక్యమును జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం మొట్టమొదట పరిశుద్ధ స్థలము అనేటువంటి విషయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. కాబట్టి హెబ్రీ 9:24 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఆమేన్. హల్లెలూయా. మరి 10వ అధ్యాయము హెబ్రీ 20వ వచనం ఒక్కసారి చదవండి. 19:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు
ఆయన అనగా శరీరము నూతనమైనది జీవము జీవము కలదియు ఆయన ఆయన శరీరం ఆయన శరీరము అను తెర ద్వారా అను చదువుతున్నాను కదా తెర ద్వారా ఏర్పరచబడినది ఏర్పరచబడినది. ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన ఆ. రక్తము వలన ఇది పరిశుద్ధ అండర్లైన్ చేసుకోండి స్థలమున మీరు, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఏంటమ్మా? పరిశుద్ధ స్థలమునందు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ఆయన ధైర్యం, రక్తము వలన మనకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుట అండర్లైన్ ఆయన రక్తము వలన ఏ స్థలము? పరిశుద్ధ పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు స్థలమునందు ప్రవేశించుటకు ఆయన రక్తము వలన కలిగి ఉన్నాడు. మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు రక్తముతో పరిశుద్ధ స్థలానికి పోయారా, లేకపోతే పరిశుద్ధ రక్తము లేకుండా చేరారా? రక్తంతోనే జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చదవండి. ఆయన రక్తం వలన ఎందుకు ఇప్పుడు రక్తమంతా కార్చేశాడు. రక్తమంతా చిందించాడు కదా. అవును. మరి ఇంకా భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటి కూడా ఆయన పరిశుద్ధ రక్తముతో మొత్తం పరిశుద్ధము చేశాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇంకేమి చేయాలి? పరలోక సంబంధమైన వాటిని కూడా శుద్ధి చేయాలి, ఆయన పరిశుద్ధపరచాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం కావాలి? రక్తం కావాలి, రక్తము కావాలి, రక్తము కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లోకములో ఉన్నటువంటి అన్నిటినీ ఆయన పరిశుద్ధ రక్తంతో ఉంచాడు, వాటన్ని పరిశుద్ధపరిచాడు. అలాగనే ఇప్పుడు మరలా ఇక్కడికి పరిశుద్ధ స్థలములో ఆయన పరిశుద్ధ రక్తముతో ఏం చేస్తున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిశుద్ధపరిచిన దాన్ని కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పెద్ద సమస్య ఇక్కడంటే ఈ లోకములో జీవించినటువంటి లోకమంతా చెడిపోయింది. ఎవరు చేర్చారు? సాతానుడు. మొట్టమొదటి సాతాను ఆదాముని మోసగించుట ద్వారా పాపం చేసిన సమస్త లోకము పాడు చేశాడు. మరి పరలోకములో వాటిని పరిశుద్ధపరచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పడిపోయిన దూతలు అక్కడి నుంచి వాళ్ళు ఆమేన్, హల్లెలూయా. పరలోకములో ఉండవలసిన వారు వీళ్ళంతా ఎవరు? దేవదూతలు చెప్పబడినటువంటి వారు. వాళ్ళు పాపము చేసినటువంటి వారు. దేవదూతలు వాళ్ళు పాపము చేసినటువంటి వారు. అది మొత్తము కూడా ఏమైంది? చెడిపోయింది, అపవిత్రమైంది, అక్కడ అపవిత్రపరచినాడు. ఆమేన్, హల్లెలూయా. మొత్తము కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి రేపొద్దున నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము ఉన్నాయి. అంతకుముందు
సాతాను ఏర్పరుచుకున్నాడు కదా కొన్ని స్థలాలు. అవన్నీ ఇప్పుడు యేసుప్రభు తన రక్తము ద్వారా పరిశుద్ధపరచి మన కొరకు సిద్ధపరిచాడు. అవన్నీ తండ్రి యొక్క స్వాధీనము చేసుకున్నారు. చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెళ్తావు రేపు పొద్దున. ఆ నువ్వు స్థలానికి ఎక్కడికి వెళ్తావు? తండ్రి ఆయన వస్త్రాలు తండ్రి నివాసము దగ్గరికి నీవు వెళ్తాం. పోతున్నావు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పరిశుద్ధపరచి నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇస్తున్నటువంటి అన్ని కూడా పరిశుద్ధపరచబడినటువంటివి. ఆమేన్. అన్ని పరిశుద్ధపరిచినవి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వస్తావా? వస్తామండి. వస్తాము. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసం మనకి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతో దానిని కూడా శుద్ధి చేసి ఉన్నాడు. రక్తముతో శుభ్రము చేసి ఉన్నాడు. ఆయన సిలువ రక్తము చేత సమస్తాన్ని మరి శుద్ధి చేస్తాడు. మనమైతే మనం కూడా రక్తము కలిగి పైకి వెళ్తామా? లేదు. మనము క్షయరూపం. మనము కాలేము. పరిశుద్ధ మనము కాము. రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. కొన్న నేరము. మనం పోము. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడి వరకు రక్తము తీసుకెళ్లి శుభ్రంగా శుద్ధి చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అది ఆయన అర్హత అయిపోయింది కదా. వాళ్ళందరినీ పరిశుద్ధపరిచిన తర్వాత అవసరము లేదు. అవసరము లేదు. అక్కడ అవసరం ఉంటే ఖచ్చితంగా చేసుకుంటాడు. అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రీ 9:1. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలముగా ఉండెను. ఏలైనగా మొదట చదవన బ్రదర్, ఒక గుడారం లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఆమేన్. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటిని యేసు ప్రభు పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. తర్వాత 9:24 వచనము. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని మళ్ళా చదువు. నిజం. పరలోకమందున్న వాటిని పరిపూర్ణమైన పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను ఎట్టి బలుల వలన శుద్ధి చేయబడేసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన ఇక్కడికన్నా బ్రహ్మాండంగా అక్కడ పోయి అన్ని కూడా పరిశుద్ధ పరచబడవలసెను. ఆమేన్. అంటే కిందనటువంటి పరిశుద్ధపరచబడినవి, అన్ని కూడా పరిశుద్ధపరచబడినవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలయములో 9:25 వచ్చింది. పోలిన వస్తువులు 9:25 వచనం. 25. అంతేకాదు ప్రధాన యాజకుడును ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ప్రధాన యాజకుడు ఎలా వెళ్ళాడో అలా కాదు ఈయన వెళ్ళింది. ఒక్కసారి వెళ్ళి తన రక్తాన్ని తీసుకుని
చదవమంటారా? చదువు. మళ్ళీ అదే చదువుతాను. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అనేక మారులు తన్ను ప్రతి తాను సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తున్నాడు. ప్రధాన యాజకుడు కానీ ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కసారి మాత్రమే ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారా కిందయి పైనయి శుద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 10:20 వచనం. 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమునున్న ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? మనకు. ఎంత ధైర్యం ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. మన రక్తం అయితే పాపము, ఆయన రక్తం ద్వారా వెళ్తాం. అందుకని ఆయన యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. 57:1-5 అంటే 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, పరిశుద్ధ స్థలములోను నివసించువాడును నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినేము గల వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును వినేము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. ఆమేన్. నివసించున్నవాడు ఆయన మన యుద్ధ నివసించుచున్నాడు. మనలో నివసిస్తాడు. మన హృదయం పరిశుద్ధ స్థలముగా చేస్తాడు కాబట్టి ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. టైం అయిపోయింది. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నీ వాక్యము నాకు బయలుపరిచినావు. నా ప్రభువా నీ వాక్యము నాకు బయలుపరచుము. అయ్యా ఏ పాటి వారమయ్యా, సర్వోన్నతుడవు నీవు, మహోన్నతుడవు నీవు, పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి దేవుడవు, మమ్మల్ని ప్రేమించిన వాడు, ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన వాడు. నాయన మమ్మల్ని ఆశ్రయించి నీ కృపను భరించి మేమందరము నీ వాక్యము ప్రకారం జీవించే శక్తి మాకు ఇయ్యమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.